లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా 11.21 లక్షల మంది అడ్మిషన్లకు అర్హత సాధించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 66 నగరాల నుంచి 138 మంది టాప్ ర్యాంకులు సాధించారు. మొత్తం 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి 17 మంది టాపర్లుగా నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులున్నారు. మొత్తం 720 మార్కులకు గాను 19 మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించారు. ఇక 1492 మందికి 650 కన్నా అధిక మార్కులు రాగా 10,160 మందికి 600 మార్కులు ఆపైన 90,780 మందికి 500 ఆపైన మార్కులు వచ్చాయి. మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం తొలుత నీట్ పరీక్షను మే 3న నిర్వహించగా ప్రశ్నాపత్రం లీక్ అయింది. దీంతో జూన్ 21న మరోసారి దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జూలై 13న ఓఎంఆర్ షీట్లు విడుదల చేసి నిన్నటి వరకు అభ్యంతరాలు స్వీకరించారు ఎన్టీఏ అధికారులు. ఈ రోజు ఫైనల్ కీని వెబ్సైట్లో ఉంచిన గంటల వ్యవధిలోనే ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.